తులసిరెడ్డి గారు, ఏంటి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాని ఇంటి ముందు వెళ్ళి కూర్చోవటం, బైఠాయించటం సమస్య తీవ్రతని తెలియజేస్తా ఉందా, లేదు రాజకీయంగా అంటే సోనం వాంగ్చుక్ మద్దతు కాంగ్రెస్ అధికారికంగా తెలిపిందో లేదో నాకు తెలియదు, పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం అయితే జరుగుతూ ఉంది, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిన్న ముందే కాల్ ఇచ్చినా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపలా, దెబ్బలు తగిలి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగితే అప్పుడు జేపీ నడ్డా గారు విద్యార్థి ప్రతినిధులతో మాట్లాడారు. ఈయన మీద ఇప్పటిదాకా చర్యలు లేవు. ఏదో ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయం జేపీ నడ్డా గారు అమిత్ షా గారితో పోయి మాట్లాడారని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ చర్యలు అయితే లేవు. మరి అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఇవాళ 5-6 అంశాలు డిమాండ్కి పెడతా ఉన్నారు, పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారితో జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మీకున్న సమాచారం? ప్రధానంగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఒకటి ప్రభుత్వ కోణం నుండి, సరే, రెండవది కాంగ్రెస్ కోణం నుండి, ఓకే, మిగతాది యువత కోణం నుండి మనం ఆలోచిస్తే, ఓకే, ముందు ప్రభుత్వ కోణం నుండి ఆలోచిస్తే ఇది ఎలా ఉందంటే చిలికి చిలికి గాలివాన అన్నట్టు, ఇది గోటితో పోయేదానికి గొడ్డలు ప్రయోగించినట్టు ఉంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క మొండితనం, అది మనం రొమ్ము పొగరు అంటామా ఏదో ఆ విధంగా. మోడీ గారు వచ్చేసి 12 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తే ఆ నేపథ్యంలో వచ్చేసి ఆ మొండితనం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అది చివరికి సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ అందరూ చెప్పినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అనేక ఎగ్జామ్స్ లో వచ్చేసి లీకేజ్ కావడము, ప్రత్యేకించి నీట్ వచ్చేసి లీక్ కావడము, ఎగ్జామ్ రద్దు కావడము, మళ్ళీ పెట్టడము, ఇవన్నీ వాస్తవాలు కదా. అంటే ఈ నేపథ్యంలో అటు రాజకీయ పార్టీల నుండి కానీ యువత నుండి కానీ వచ్చిన ప్రధానమైన డిమాండ్ ఏమి? ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అంతే కదా. వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ రాజీనామా అడగలే. రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు ప్రైమ్ మినిస్టర్ రాజీనామా. ఇప్పుడు అడుగుతున్నారు, చెప్తున్నాను కదా, చిలికి చిలికి గాలివానని. ఇంతవరకు వచ్చిందేమి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నారు. దానికి మనకు గతంలో అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ హయాంలో అటు నెహ్రూ గారి మంత్రివర్గంలో కానీ మిగతా వాళ్ళు కానీ, ఆఖరికి వచ్చేసి మోడీ గారి ప్రభుత్వంలో కూడా 2021లో హర్షవర్ధన్ వచ్చేసి ఆరోగ్య శాఖ మంత్రి 2021లో ఆయన రాజీనామా చేశాడు కోవిడ్ నేపథ్యంలో వచ్చేసి. అంతకుముందు మనం చూస్తే 1956లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన వచ్చేసి రైల్వే తమిళనాడులో వచ్చేసి దుర్ఘటనకు ఆయన నైతిక బాధ్యత వహించి 1956లో ఆయన వచ్చేసి రాజీనామా చేస్తే ఇప్పటికి అనుకుంటున్నాం ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఇప్పటికి అనుకుంటున్నాము. ఆయన తర్వాత ప్రధానమంత్రి అయ్యారు, రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేస్తే ప్రధానమంత్రి అయ్యారు. రెండవది వచ్చేసి టిటి కృష్ణమాచారి 1958లో ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఈ ముంద్రా కుంభకోణం సంబంధంగా అవినీతి ఆరోపణలు వస్తే ఆయన చేశారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పినట్టు అలా గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్య ఆ ధోరణి పోయింది కాస్త. ఏమంటారు, మనం తోలు మాత్రం అయిపోయాం, నైతిక బాధ్యతలు ఎవరు వహించట్లా, నష్టం జరుగుతుందన్న కోణంలో కూడా ఆలోచన చేయట్లేదా? ఎలా చూడాలి? ఇప్పుడు హర్షవర్ధన్ కూడా మోడీ గారి పీరియడ్ మీద కోవిడ్ నేపథ్యంలో 2021లో రాజీనామా చేశాడు కదా, ఈ పీరియడ్ లో కూడా. కాబట్టి ఇంత జరుగుతూ ఉంటే ఆ చిన్న ఆయన వచ్చేసి అంతటితోనే ఆయన ఒక నైతిక బాధ్యత, ఆయన వచ్చేసి డైరెక్ట్ గా ఉండి లీకేజ్ చేసి అనలేదు కదా, ఒక నైతిక బాధ్యత వహించి చేస్తే ఆటోమేటిక్ గా ఆయనకు విలువ పెరుగుతుంది, తర్వాత ప్రభుత్వానికి ఇంత దూరం వచ్చేది కాదు. నెక్స్ట్ వచ్చి ఆయనకు భవిష్యత్తులో వచ్చేసి శాస్త్రి ప్రధానమంత్రి నాడు, విపి సింగ్ ప్రధానమంత్రి నాడు రాజీనామా చేసిన వాళ్ళు కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రులు అయ్యారు ఇద్దరు వచ్చేసి. కాబట్టి వాళ్ళ జీవితం మీద రాజకీయ జీవితానికి చాప ఎత్తుంది కాదు, ఒక నైతిక బాధ్యత. కాబట్టి ఫండమెంటల్ గా ఆయనే చేసి ఉండాల, ధర్మేంద్ర ప్రధానే ఆయనే స్వచ్ఛందంగా చేసింటే జరిగేది కాదు, వాస్తవం జరిగేది కాదు. లేదు వచ్చేసి ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పి ఆయన వచ్చేసి సమస్య ఎందుకు వచ్చేసి మళ్ళా భవిష్యత్తు ఉంటుంది చెప్పేసి ఒక మాట అంటే అయిపోయి దానికి ఇంత దూరం వచ్చిండేది కాదు. కాబట్టి ఇది స్వయం కృతాపరాధము. ఇది ఒక విధంగా మోడీ ప్రభుత్వానికి తెలిసి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం అయినట్టు. ఇది ఒక ప్రభుత్వ యాంగిల్లో. ఇప్పటికైనా వచ్చేసి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించేసి ఇప్పటికైనా ఇష్యూను సబ్సైడ్ చేయడానికి అవకాశం ఉంది, అది ప్రభుత్వం తరఫున. ఇంకా రెండవది వచ్చేసి యువత తరపున అంటే నాకు తెలిసి పరిస్థితులే గ్రాడ్యువల్ గా మారుతా వస్తున్నాయి. నాట్ ఓన్లీ వచ్చేసి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కాదు, మనము ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మన దేశంలో కూడా ఈవెన్ ఎమర్జెన్సీకి ముందున్న పరిస్థితులు, ఇందిరాగాంధీ గారు 1971లో దాదాపు
బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి- ఆవిడ గెలవడం జరిగింది. 352 సీట్లు వచ్చినాయి 1971 ఓకే అప్పుడు సిపిఎం కు నెక్స్ట్ వచ్చేసి సిపిఎం 25. ఓకే ఆ పరిస్థితిలో వచ్చే తర్వాత బంగ్లాదేశ్ యుద్ధము 1971లో ఆవిడ వీరనారిగా అయింది. కానీ 71, 75 మధ్య దేశంలో అనేక పరిస్థితులు వచ్చేసి, సరే అలహాబాద్ హైకోర్టు తీర్పు అనేది ఒకటి అనుకోండి, ఈ జయప్రకాష్ నారాయణ ఉద్యమం సంపూర్ణ విప్లవం ఓకే. అది కూడా ప్రధానంగా విద్యార్థి ఉద్యమం. సో ఆనాటి పరిస్థితులు వస్తున్నాయి అంటారు మీరు చెప్పటం. ఆ పరిస్థితులు వస్తున్నాయి. రైల్వే సమస్య, జార్జి ఫెర్నాండెజ్, ఓకే. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఓకే అప్పుడు ధరలు పెరగడం, బంగ్లాదేశ్ యుద్ధం వలన బరువు పెరగడము, ఓకే. చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా అప్పుడు పెరగడం, దేశంలో 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్ కరువు రావడము, ఓకే ఓకే ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే. అదే ఫ్యాక్టర్స్ ఇప్పుడు కూడా ఓ దిక్కు వచ్చేసి పశ్చిమాసియా యుద్ధం, ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణము, ఎల్నినో ప్రభావము, ఓకే. తర్వాత ఇటువంటి అన్ని ఒక అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం. పక్కన వచ్చేసి నేపాల్లో ఏం జరిగింది 2025లో, రైట్. బంగ్లాదేశ్ 2024లో ఏం జరిగింది, శ్రీలంకలో 2022లో ఏం జరిగింది. ఓకే. కాబట్టి ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు కూడా ఇవి కనపడుతుందేమో, దాని ప్రభావం పడుతుందేమో అనిపిస్తుంది. రైట్ సార్, రైట్ సార్. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ వాళ్ళ బాధ్యత చూసుకుంటారు. నిర్వర్తించాలి కాబట్టి అంతే కదా. అటు పార్లమెంట్ లోపల కానీ బయట కానీ నిర్వర్తిస్తారు.